సార్ ఉన్నట్టుండి బంగారం ధర ఆకాశానికి ఎగబాగుతుంది. బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా అదే స్థాయిలో వెళుతుంది. బంగారాన్ని, వెండిని నమ్ముకున్నటువంటి వాళ్ళు మొత్తం పెట్టుబడులు పెట్టిన తర్వాత సడెన్‌గా షాక్ ఇస్తూ ఉంటుంది. ఈ బబుల్ బ్లాస్ట్ రేట్స్ వెనక ఉన్నటువంటి మర్మం ఏదో ఖచ్చితంగా ఉంది అని చెప్పి అంటున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గుల్లో మీ కామెంట్, మీ విశ్లేషణ సార్. బంగారము వెండి ధరలు బాగా పడిపోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మీకు ఒకటి ఈ ధరలు అనూహ్యంగా పెరిగున్నాయి. ఇప్పుడు 2026లోనే తీసుకుంటే వెండి ధరలు ఒక 60% దాకా పెరిగాయి. బంగారం ధరలు కూడా ఒక 15-20% పెరిగున్నాయి. సో ఇంత భారీగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. అంటే ఈ ఇక ఇంకా పెరుగుతుంది, ఇంకా ఎప్పుడు తగ్గిపోతుందో అన్న భయంతో ఆటోమేటిక్గా ప్రాఫిట్ బుక్ చేస్తుంటారు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే అంతర్జాతీయంగా మీకు డాలర్ కాస్త బలపడింది. మీకు నిన్న 0.4% డాలర్ ఇంప్రూవ్ అయింది. సో డాలర్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్, నార్మల్గా డాలర్ గోల్డ్ ఇన్వర్స్ రిలేషన్స్లో ఉంటుంది. ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే రెండూ పెరుగుతాయి, రెండూ తగ్గుతాయి. ప్రత్యేక సందర్భం నార్మల్గా డాలర్ పెరిగితే బంగారం తగ్గుతుంది, బంగారం పెరిగితే డాలర్ తగ్గుతుంది. మీకు ఇప్పటి వరకు 2025 నుంచి వస్తున్న ట్రెండ్ ఏంటంటే డాలర్ వీక్ అని అవుతూ వచ్చింది. డాలర్ ఒక 10% వీక్ అయింది 2025లో. మీకు అందుకే బంగారం 70% దాకా పెరిగింది 2025లో కూడా. తర్వాత ఈ డాలర్ కాస్త మెరుగు కావడం అనేది ఒక ఫ్యాక్టర్ కూడా. దాంతోపాటు మరీ ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మీకు కొత్త కెవిన్ వార్ష్ అని ఇతన్ని అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అంటారు, దానికి చైర్పర్సన్గా నియమిస్తాడు అని ప్రకటించాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చైర్ జెరోమ్ పవెల్కు ట్రంప్కు పడడం లేదు. సో జెరోమ్ పవెల్ పదవీ కాలం మేలో పూర్తి కాబోతుంది, కానీ చాలా ఎర్లీగానే కెవిన్ వార్ష్ని ప్రకటించాడు. దీనివల్ల ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్లు ప్యానిక్ అయ్యారు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ అటానమీ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన కాన్ఫిడెన్స్కు చాలా కీలకం. అందువల్ల సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడు కూడా డెమోక్రటిక్ నేషన్స్ ఎక్కడైనా ఇండిపెండెంట్గా ఉంటుంది. కానీ ట్రంప్ సెంట్రల్ బ్యాంకును కూడా కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు మీకు జెరోమ్ పవెల్ ఏమో ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తున్నాడు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమంటే అంగీకరించడం లేదు. ప్రజెంట్ 3.5 to 3.75% రేంజ్లో వడ్డీ రేట్లు ఉన్నాయి. దాన్ని 1% తగ్గించాలని ట్రంప్ వాదన. 1% తగ్గించితే నిధులు అందుబాటులో ఉండి ఎకనామిక్ గ్రోత్ వస్తుంది అనేది ట్రంప్ వాదన. కానీ ఇది మనీ సప్లైని పెంచి ఇన్ఫ్లేషన్ పెంచుతుంది అనేది ఫెడరల్ రిజర్వ్ వాదన. సో ఫెడరల్ రిజర్వ్ ఏంటంటే రాజకీయ కారణాలతో సంబంధం లేకుండా ఎకానమీలో ఉన్న పరిస్థితులు అంచనా వేస్తూ ఇన్ఫ్లేషన్ను, గ్రోత్ను బ్యాలెన్స్ చేస్తూ సెంట్రల్ బ్యాంక్ ఇండిపెండెంట్గా పాలసీ రేట్స్ని డిసైడ్ చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్. లేదు ట్రంప్ తన చేతిలో పెట్టుకోవాలని చూడడం. ఆఖరికి జెరోమ్ పవెల్ పైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆదేశించాడు. అంటే ఫెడరల్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్లో రెనోవేషన్ వర్క్ చేపట్టినందులో అందులో అవినీతి జరిగిందని ఏకంగా జెరోమ్ పవెల్ పైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆర్డర్ చేశాడు. మరో గవర్నర్ను కూడా ఫైర్ చేస్తానన్న సుప్రీంకోర్టులో ఉంది కూడా. సో ఇలా అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ మీద ప్రెసిడెంట్ ట్రంప్ దాడి అమెరికన్ స్టాక్ మార్కెట్లను పడేసింది, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ కూడా పడేసింది. ఎందుకంటే ఆర్డర్ అంటే ఒక వ్యవస్థ, ఒక పద్ధతి లేకుండా ఉంటుంది అనేటప్పుడు ప్యానిక్ పెరుగుతుంది. ఆ ప్యానిక్ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్పై కూడా ప్రభావాన్ని చూపింది. దానికి తోడు ఆల్రెడీ హై ప్రాఫిట్స్ హయ్యర్ లెవెల్లో ఉన్నాయి, ఎలివేటెడ్ ప్రైసెస్ ఉన్నాయి కనుక ఆ హయ్యర్ లెవెల్ ఉన్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ సహజంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ట్రిగ్గర్గా మారి ఆల్రెడీ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు అమ్ముకోవడం అనేది మొదలుపెట్టారు. దాంతో భారీగా పతనం అవడం స్టార్ట్ అయ్యాయి.